ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి అందులో భాగంగా మాట్లాడుతూ ఆయన ఏదైతే 2027లో పాదయాత్ర చేస్తానని చెప్పాడో ఆ పాదయాత్ర మొదలైతే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రోజు సినిమా చూపిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా మావి గారి అంశాన్ని మరొకసారి సమర్థించుకుంటూ వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌరవమయ్య గారు. మేడం నమస్కారం అండి. మరి ఏంటి మేడం మావి గారికి సంబంధించి నేను చేసిన దాంట్లో తప్పేంటి? ఎప్పుడో రాబోయే అమరావతి కన్నా ఇప్పటికిప్పుడు అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. అమరావతి గురించి దోచుకోవడానికి ఇవన్నీ కూడా మరో పక్క చూసుకుంటేనేమో ఇక నా పాదయాత్ర మొదలైతే రోజుకో సినిమా చూపిస్తాను బాబు గారికి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఏమంటారండి? రోజుకో సినిమా అంటే రోజుకో సినిమా అంటే అదే కదా ఆయన దృష్టిలో, ఎవరో ఒకరికి మూడుతుంది అంతే ఆయన వల్ల. అయితే అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను మావిగాని అంటాడేంటి ఇప్పుడు అక్కడ శాసనసభలో బిల్లు పెడుతుంటే కొత్తగా ప్లాన్ బి మావిగాని అంటాడు, ఇవాళ ప్లాన్ ఏ అంటే విశాఖపట్నం రాజధాని. దాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు, కోర్టుకు వెళ్ళారు, దాన్ని కాకుండా చేశారంటాడు. మావిగాని అయితే చాలా తక్కువలో అయిపోతుంది, నేను ఇదే చెప్పాను, అమరావతిలో మీరు కట్టాలనుకున్న బిల్డింగ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ మావిగానిలో కట్టమన్నాను, నేను చెప్పింది అదే అంటాడు. ఏంటో ప్లాన్ బి ఏం మాట్లాడుతున్నాడు? న్యాయ రాజధానిగా కర్నూలు చెప్పాను అంటాడు. ఇవాళ మళ్ళా చరవడం కొత్తగా ఏమన్నా చెప్పాడా? ఇవాళ వాళ్ళందరికీ వివరిస్తున్నట్ట మావిగాని గురించి ఏంటో. మరి నువ్వు మావిగాని అన్న రోజే నేను అందరూ మీ వాళ్ళు ఎదిరించారు, నీకు నెగిటివ్గా మాట్లాడారు. అవునా? ఎప్పుడో ఈ ఈ సంవత్సరాంతానిక లేకపోతే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లోనా వెళ్తాడు ఆయన పాదయాత్ర? 2020 వచ్చే సంవత్సరం ఎండ్లోనా మేబీ ఉండొచ్చు. ఇంకా 2 ఏళ్ళు ఉంది టైం కదా. కానీ రేపే వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నాడు. మావిగన్ పాదయాత్ర అన్నాడు. అప్పటికి మావిగన్ అంటే ఏంటో ప్రజలు మర్చిపోతారు. అంత త్వరగా మర్చిపోతారు అంటారు మావిగన్ అనే దాన్ని ప్రజలు. ట్రోలింగ్స్ అయిపోయాయండి, ఇంకెంత చేస్తారండి ట్రోలింగ్స్. ఆయన ట్రోలింగ్స్ను మీమ్స్ చూసి ఏదో అనుకుంటున్నాడు, అబ్బా జగన్ని అందరూ కూడా ట్రోల్ చేస్తుంటే అందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నాడేమో. పిచ్చాడు. మాట్లాడుకోవడం కూడా తేడా ఉంటుంది కదా, అంటే మంచిగా మాట్లాడుకుంటున్నారా నెగిటివ్? ఆయనకు అంత అర్థం అయితే ఆయన జగన్ ఎందుకు అవుతాడండి? ఇటు ఉండేవాళ్ళు ఎవరు చెప్పేంత సాహసం చేయరు కదా. ఇది కాదండి జగన్ గారు మిమ్మల్ని అందరూ ఏడిపిస్తున్నారని చెప్పారు కదా. అన్నా నీ గురించే మాట్లాడుకుంటున్నారన్నా, నువ్వు మావిగాని అంటే అందరూ దాని మీదే చర్చించుకుంటున్నారని చెప్పి ఉండొచ్చు. మేము కూడా అంతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అంటారు. ఎంత ఉంటే అంత చేయడం అంటారు చూడండి, అట్లా చేసి ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మానందం కంటే కూడా నేను ఇదిగా ఉన్నానని అర్థం కావట్లే. బ్రహ్మానందాన్ని అందరూ ఆనందిస్తారు ఖచ్చితంగా. అసలు అతని మీమ్స్ చూస్తే మనకి పొట్టచెక్కల ఎలా నవ్వుకుంటాం మనం. హిస్ వెరీ యాప్ట్. ఇక్కడ ఇది రివర్స్ బ్రహ్మానందం. ఈయన పొలిటికల్ కూడా కాదు చచ్చా, అసలు అంత సీన్ కూడా లేదు ఆయనకి. అంటే మనకి ఇదివరకు కేతిగాడు అని ఒక పాత్ర వచ్చేది నాటకాల్లో, ఆ కేతిగాడు లాగా అంటే నవ్వించడానికే ఉంటుంది ఆ క్యారెక్టర్. అంటే అలాగనేమి అందంగా ఉండడు, మళ్ళీ మనకేమి అంత హాస్యం పండించడు. అతను చూస్తేనే నవ్వొస్తుంది మనకు అంతే. అట్లా ఆ క్యారెక్టర్. బ్రహ్మానందాన్ని ఆయనతో పోల్చి బ్రహ్మానందాన్ని తక్కువ చేయకూడదు మీరు, ఓకేనా? బ్రహ్మానందం కూడా పోల్చకూడదు అంటారు. చచ్చా, ఆయన బాధపడతారు. కానీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, మొత్తం మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ప్లాన్ ఏ అంటే ఏంటి అని అందరూ బుర్ర బదలు కొట్టుకున్నారు కదా. ప్లాన్ ఏ అంటే వైజాగ్ రాజధాని, ప్లాన్ బి అంటే మావిగన్, తక్కువలో మీరు అదే బిల్డింగ్లు ఇక్కడ కట్టండి అంటాడు. ఇక్కడ ఎక్కడ స్థలం ఇచ్చారు, ఎవరు ఇచ్చారు ఇక్కడ? అసలు ఏం మాట్లాడుతున్నాడు అన్న అర్థం ఉందా? మరి మీ ఇల్లు ఎక్కడ కట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి? మావిగన్ అంటాము, ఈయన ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు? మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ తెచ్చి ఇక్కడ పెడతాడా? అది కూడా చెప్పాలి కదా ఆయన. నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని, నేను ఎక్కడుంటే అక్కడే అసెంబ్లీ అంటాడు కదా. మరి ఇప్పుడు కొత్తగా మావిగన్ని ఎక్కడ సృష్టిస్తాడు? అంటే ఆయన మాట్లాడిన దానికి ఒక వివరణ, ఒక ఇది ఉండాలి కదా. వాళ్ళు వచ్చాడు, మళ్ళీ బుధవారం వచ్చింది, జగన్ వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, వెళ్ళాడు. మీరు బుధవారం వస్తే ముందు అంటే కొత్తగా పాయింట్స్ ఏమి ఉండవు, మనం 11ంటికే మాట్లాడేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పాయింట్ చెప్తే అప్పుడు ఆలోచించాలి మనం. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని మనకు తెలిసినవే కదండి, జనంలో మళ్ళీ మాట్లాడుతుంటారా? ఏం కొత్తగా ఇంతవరకు మీరు నాకు చెప్పండి అబ్బా, ఏ ప్రెస్ మీట్లో ఆయన కొత్తగా మీకు తెలియని అంశాలు చెప్పాడు? అంటే ఇప్పుడు అవి నేనే తెచ్చాను, ఇవి నేనే తెచ్చాను, జనాలకు తెలియని చెబుతున్నానని చెప్పి గుర్తు చేస్తుంటాడు కదా. అది వేరు, అది ఏమంటారు క్రెడిట్ చోర్. అదేవాడు దొంగిలించలేడు, కానీ ఆ క్రెడిట్ చోర్ కూడా చెప్పిందే చెప్తాడు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి మీరు ఆసక్తిగా ఎదురు చూడక్కర్లేదు అంటున్నా. అందులో ఏమి ఉండదు, శక్తి ఉండదు, ఆసక్తి ఉండదు. అందుకని ఇవాళ మళ్ళీ అవే చెప్పాడండి ఆయన. ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత చేయబోయే పాదయాత్ర గురించి అందరూ జగన్ ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు. ఇప్పుడు జగన్ చెప్పేది ఏంటంటే, మీరు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, మీరంతా కూడా పాదయాత్రలు చేయండి అని వాళ్ళకి చెప్తున్నాడు.
ఎండలో నేను తిరగను, కష్టపడినా. ఆయన ఎప్పుడు వస్తాడంటే 28లో వస్తాడు బహుశా. 27 ఎండ కూడా నాకు డౌట్, ఎందుకంటే 29 ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి 28లో వద్దామని అనుకుంటున్నాడు ఆయన. కాకపోతే ఇప్పుడు 2 ఏళ్ల నుంచి పాదయాత్ర పోస్ట్ పోన్ అయిందిగా. అవును, అంటే ఇప్పుడు యాక్చువల్లీ చాలాసార్లు ప్రజల్లోకి వెళ్దాం, అది చేద్దాం అని చెప్పారు. ఇప్పుడు అంటే ఆయన అనుకుంటున్నాడు, అడుగు ముందుకు పట్టాలా, ధైర్యం చాలటలేదు. సో మరి 28కి కొంచెం ధైర్యం కూడా తీసుకుని అప్పుడు వస్తాడు. ఆయన నియోజకవర్గాల వారీగా తిరుగుతూ ఉంటాడు. అప్పటికి ఇంకా ఆయన జైలుకి వెళ్ళకపోతే, అక్కడ ఆప్షన్ అది బ్రాకెట్లో పెట్టుకోండి, జైలుకి వెళ్ళకపోతే జగన్ పాదయాత్ర అని పెట్టుకోండి. ఓకే, అర్థమైందా? కాబట్టి ఇవాళ మీరు తమ్నేల్ కూడా అదే పెట్టుకోండి, జైలుకి వెళ్ళకపోతే జగన్ 2028లో పాదయాత్ర. అంతవరకు మీరు హ్యాపీగా ఒక తడిగొడ్డేసి పడుకోవచ్చు. వాళ్ళ క్యాడర్ మొత్తం చాలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు, చాలా ప్లానింగ్లు ఉన్నాయి, ఎక్కడికక్కడ నియోజకవర్గ నాయకులతో సమన్వయం చేసుకుంటాం, మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్దామని చెప్పేసి ఇంత బలంగా ప్లాన్ చేసుకుంటే మీరేమో జైలుకి బలం వెళ్ళాలి అంటే ఏంటి? వాళ్ళకి ఎక్కడ బలం ఉందో నాకు చెప్పండి, నాకు తెలియదబ్బా. క్యాడర్ మొత్తం మళ్ళీ పుంజుకోవాలి, ఎంత క్యాడర్ ఉందండి? క్యాడర్ పుంజుకోవాలంటున్నారు మీరే. 40% ఓటింగ్లు ఉన్నాయి. ఎక్కడ ఉంది ఇప్పుడు? ఉందా 40% ఉందా ఇప్పుడు? ఓట్లు వేసారు కదా, ఇంకా అదే చెప్పుకున్నా. అది ఏమండి, ఎప్పుడో జరిగిపోయింది. మీరు చెప్తే 2 ఏళ్ల తర్వాత ఇంకా మాకు 40% ఉందని నవ్వుతున్నాడు ప్రజలు. మీరు అమరావతిని ఎప్పుడైతే రాజధానిని ఒప్పుకోలేదో, మావి గారు నన్ను ఎప్పుడు అన్నారో అందులో 30% ఓట్లు కట్. అర్థమైందా? ఇప్పుడు 10% ఉంది ఆయనకి. 10% అప్పటికి ఏమవుతుందో ఆలోచిద్దాం. అందుకని అదేదో ఎప్పుడో 40% అని మీరు అదే భ్రమలో ఉంటే, భ్రమలో పెడితే జగన్మోహన్ రెడ్డిని పాపం ఆయన ఇలాగ అన్నీ కూడా రెడీ చేసుకుంటాడు ప్రజల్లోకి వెళ్దామని. క్యాడర్ని కూడా చెప్తాడు మీరంతా రెడీ చేయండి నేను వచ్చేస్తానని, ఎందుకంటే డబ్బులు వాళ్ళు కదా పెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు ఎవరి బాధ వాడిది. అక్కడ డబ్బులు పెట్టాలని బాధ, ఎలాగ జనాలు కొడతారని బాధ. ఈయనకేమో జనాల్లోకి వెళ్ళడం అంటే బాధ ఈయనకి. అందుకని ఈ రెండింటి మధ్య మీరన్న ఆ పాదయాత్ర ఏదో మరి ఎప్పుడు జరుగుతుందో జగన్మోహన్ రెడ్డే చెప్పాలి. మీరే ఇలా అంటున్నారు, అక్కడ వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ముఖ్య సమావేశానికి, వాళ్ళందరూ అంతమంది ఎదురు చూసి అంత దూరం వెళ్ళి కూర్చుంటే మీరేమో ఏం లేదు, శక్తి లేదు, ఆసక్తి లేదు అంటున్నారు. ముఖ్య సమావేశమా? ఏం కొత్తగా ఏం ముఖ్య సమావేశాలు ఏం చెప్పారండి ఆయన? మీరు ఒక్క కొత్త పాయింట్ ఇవాళ ఇది చెప్పారండి అని నాకు చెప్పండి. ఇంతవరకు ప్రెస్ మీట్ జరిగిన దాంట్లో ఏమన్నా దొరికిందా మీకు ఒక్క పాయింట్? మీకు నాకు తెలియని పాయింట్ ఒక్కటి చూపిస్తే అప్పుడు మాట్లాడతాం. ఒక్కటి చూపించండి. ఇప్పుడు ప్రెస్ మీట్లు అన్నీ మనకు తెలిసినవేనా? మొన్న ఆల్రెడీ చెప్పినవేనా? కొత్తగా ఏమైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి? ఇగో నేను ఇది చేశాను, అది చేశాను, లేకపోతే ఇక్కడ ఉద్ధరించాను అని ఏమైనా ఇవాళ చెప్పాడా? లేదుగా. లేకపోతే నేను తాడేపల్లిలోనే ఉంటాను ఇంకా మీదటని చెప్పాడా? పాదయాత్ర అయ్యే వరకు 29 ఎలక్షన్స్ అయ్యే వరకు నేను అసలు ఎలహంక మొహం చూడనని చెప్పాడా అన్న? లేదు కదా. చెల్లెలకు ఆస్తి ఇస్తానని చెప్పాడా? అలాంటి కమిట్మెంట్ లేదు. ఏదైతే తేల్చి చెప్పలేదు. ఆయన తేల్చి చెప్పకపోవడమే జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. ఆయన కర్రా విరగనివ్వడు, పావు చావనివ్వడు. ఆయన ఏది నోటితో చెప్పడు, పక్కనుండే వాళ్ళ చేత చెప్పిస్తాడు. అది చేతకాని వాడు చేసే పని. దమ్ము ధైర్యం ఉండే నాయకుడు అయితే హీ హ్యాస్ టు సే ఎస్, నేను ఖచ్చితంగా ఇది చెప్తున్నా, మా చెల్లికి ఇంత ఇవ్వాలి, నేను ఇవ్వను అని చెప్పగలగాలి. అంతేగాని అది ఎంఓయూ ఎప్పుడో చేసుకున్నది, లేకపోతే అది నా సంపాదన, నాన్న సంపాదన కాదు, ఆయనంతా నీకు ఇచ్చేశారు, ఇలా అబద్ధాలు ఎవడైనా చెప్తాడా? కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే మీరు ఇంకా మీద ఏదైనా కొత్త పాయింట్ ఉంటేనే నన్ను మాట్లాడమని అడగండి. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.